హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 16th నవంబర్ 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి జాతీయ సమగ్రతకు గొడ్డలి పెట్టు. రాజ్యాంగం మనకి పౌర హక్కులు ఇచ్చింది కదా, అందులో భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మన ఒపీనియన్స్ని మనం భయం లేకుండా చెప్పడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు ఏదన్నా తప్పు చేసినా కూడా చెప్పడానికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుతం చాలామంది దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వేరే వేరే భాషలు మాట్లాడే ప్రజల మధ్య శత్రుత్వాన్ని, ద్వేషాన్ని రెచ్చగొట్టేలాగా కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఇలా విద్వేషపూరిత స్పీచ్లు అనేవి ఇస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, గుజరాత్లలో ఇలాంటి హేట్ స్పీచెస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా హేట్ స్పీచెస్ ఇచ్చిన వాళ్ళలో శాసనసభ్యులు కూడా ఉన్నారు. అయితే ఇలా ఎవరైతే మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తారో వాళ్ళకి శిక్షలు అనేవి వేసినప్పుడే ఇలాంటి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి హరిత ఇంధన బంధం. రీసెంట్గా ఇండియా, జర్మనీ కలిసి ఇండో జర్మన్ రోడ్ మ్యాప్ని ప్రకటించారు కదా. ఈ రోడ్ మ్యాప్ కింద మన రెండు దేశాలు హరిత హైడ్రోజన్ ఉత్పత్తి అంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, వినియోగం వీటన్నిటిలో కూడా రెండు దేశాలు భాగస్వాములు అవుతాయి. అయితే ఇండియా, జర్మనీ హరిత సుస్థిర అభివృద్ధి భాగస్వామ్యం అనేది అంటే ఇండియా జర్మనీ గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ 2022లో స్టార్ట్ అయింది. దాని కింద రీసెంట్గా కొత్త రోడ్ మ్యాప్ అనేది ప్రకటించారు. ఇండియా 2030 నాటికి సంవత్సరానికి 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. అయితే జర్మనీకి వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ సంవత్సరానికి 30 లక్షల టన్నుల దాకా అవసరం పడుతుంది. కాబట్టి మన ఇండియాలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్కి అక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా హరిత అమ్మోనియాని దిగుమతి చేసుకోవడానికి కూడా జర్మన్ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇలా భారతదేశానికి, జర్మనీకి మధ్య సంబంధాలు అనేవి మరింత స్ట్రెంథెన్ అవుతున్నాయి. అయితే గ్రీన్ హైడ్రోజన్ ఎలా ఉత్పత్తి అవుతుందంటే పునరుత్పాదక ఇంధన వనరులతో తయారైన విద్యుత్ని నీటి మీదకి ప్రసరించినప్పుడు అది హైడ్రోజన్గా, ఆక్సిజన్గా విడగొడుతుంది అనమాట. ఇలా ఉత్పత్తి అయిన హైడ్రోజన్నే గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఎందుకంటే ఇది పర్యావరణ హితంగా ఉత్పత్తి అవుతుంది కాబట్టి. ఇది ఉత్పత్తి అయ్యేటప్పుడు వాయు కాలుష్యం అనేది జరగదు. అందుకని ప్రపంచంలో చాలా దేశాలు వాతావరణ మార్పుల్ని కట్టడి చేయడానికి పర్యావరణ హితమైన అంటే ఎకో ఫ్రెండ్లీ విధానాలకి మారుతున్నాయి. కాబట్టి ఈ గ్రీన్ హైడ్రోజన్కి డిమాండ్ అనేది ఎక్కువ అవుతూ ఉంది. అయితే మన ఇండియా 2070 నాటికి కర్బన ఉద్గారాల తటస్థత అంటే నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ని సాధించాలనుకుంటుంది కదా. అందుకని 2047 కల్లా ఇంధన అవసరాల కోసం వేరే దేశాల మీద ఆధారపడడం పూర్తిగా మానేయాలనుకుంటుంది. ప్రస్తుతం మనం క్రూడ్ ఆయిల్ని వేరే దేశాల నుంచి చాలా దిగుమతి చేసుకుంటూ ఉంటాం కదా. ఈ ఆధారపడడం అనేది 2047 కల్లా కంప్లీట్గా మానేయాలని అనుకుంటుంది. ఆ లక్ష్యం సాధించడానికి సోలార్ పవర్, ఇంకా విండ్ పవర్తో పాటు గ్రీన్ హైడ్రోజన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉక్కు పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు, ఇంకా ఇతర పరిశ్రమల్లో బొగ్గు, ఇంకా ముడి చమురు ఉపయోగించాల్సి వస్తుంది. వాటిని గ్రీన్ హైడ్రోజన్తో రీప్లేస్ చేసినట్టయితే మన దేశం డబ్బుని ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది పర్యావరణ హితం కూడా. ఈ ఎడిటోరియల్ అరుణిం బుయాన్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.